నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. పర్వతగిరి మండలం ఆనారం గ్రామంలో భారతీయ జనతా పార్టీ బూత్ అధ్యక్షులు బుర్రా సంతోష్ మరియు గోలపల్లి అనిల్ ఆధ్వర్యంలో పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ శ్రేణులతో కలిసి పార్టీ జెండా ఆవిష్కరించి పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు బత్తిని జలంధర్ మాట్లాడుతూ ఏకాత్మ మానవవాద సైద్ధాంతిక పునాదుల మీద ఏర్పడి దేశ నిర్మాణంలో సమస్యల పరిష్కారానికి భారతీయ జనతా పార్టీ అలుపెరగని పోరాటం చేస్తుందని అన్నారు. సమాజంలో ప్రతి వ్యవస్థ నడవాలంటే ప్రతి ఆర్గనైజేషన్ ప్రతి ఒక్క సిద్ధాంతం అవసరం ఉంటుంది. అలాగే భారతీయ జనతా పార్టీ గతంలో మన దేశంలో కాంగ్రెస్ పార్టీ ఒకటే ఉండదు. కానీ ఇంకో పార్టీ దేశంలో రావాలంటే దానికి మనం మూల సిద్ధాంతం కంపల్సరీ ఉండాలి. ప్రజలకు ఏ విధంగా పోవాలి మనం అనే సిద్ధాంతంతో పండిట్ దీన్ దయాల్జీ మరియు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వాళ్ళు వారి యొక్క పండిట్ దీన్ దయాల్ యొక్క అంత్యోదయ సిద్ధాంతంతో మనం ఈ ప్రజలలోకి వెళ్ళాలి. అంటే సమాజంలోని చిన్న వ్యక్తికి ప్రభుత్వం అందించే ప్రతి సంక్షేమ పథకం కూడా సమాజంలో ప్రతి వ్యక్తికి అందాలి అనే ఉద్దేశంతో పండిట్ దీన్ దయాల్జీ అంత్యోదయ సిద్ధాంతాన్ని తీసుకొచ్చి ఈ పార్టీ మూల సిద్ధాంతంగా వారు అభివర్ణించారు. సో ఆ రోజు నుంచి మన గతంలో కాంగ్రెస్ పార్టీ 50 సంవత్సరాల అధికారం ఉంది, 60 సంవత్సరాల అధికారం ఉంది. కానీ అప్పుడు సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరుకోలేదు. కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 11 సంవత్సరాల కాలంలో మన అంత్యోదయ సిద్ధాంతం ఏదైతే మూల సిద్ధాంతం ఏదైతే ఉందో దాన్ని ముందు పెట్టి వివిధ పథకాల వివిధ స్కీములను మాడిఫై చేసి మన ముందు తీసుకొచ్చారు. అందులోని మన ప్రతి దేశంలోని 50% పైగా ఉన్న మహిళలకు మరుగుదొడ్లు దాదాపు 11 కోట్ల మరుగుదొడ్లను కట్టించడం జరిగింది. అదే మన తెలంగాణ ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్రంలో కేవలం తెలంగాణలోనే 31,46,000 మరుగుదొడ్లు కట్టించారు. మహిళల యొక్క ఆత్మగౌరవం కాపాడే ఉద్దేశంతో ఆ విధంగా స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమం తీసుకొచ్చి జరిగింది. అదేవిధంగా దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు, విద్యార్థులకు, మహిళలకు, రైతులకు, కార్మికులకు, అసంఘటిత కార్మికులకు, ఆ విధంగా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క పథకం ప్రభుత్వం ఇచ్చే ప్రతి వ్యక్తికి గ్రామంలోని ప్రతి చిన్న వ్యక్తికి కార్మికుడికి కూడా అందాలే ఉద్దేశంతో ఈ యొక్క మన భారతదేశ ప్రభుత్వం వివిధ పథకాలను ప్రవేశపెట్టింది. అలాగే ఈ దేశంలోని ప్రతి ఒక్క అసంఘటిత కార్మికుడు అంటే కూలి పనికి పోయే ప్రతి వ్యక్తికి, కూలికి పోయే వ్యక్తికి, కార్మికుడికి, మేస్త్రి కూడా మన దేశంలో అసంఘటిత కార్మికుల కోసం అంటే శ్రమ యోజన పథకాన్ని కూడా తీసుకొచ్చింది. అంటే చివరి వ్యక్తికి కూడా ప్రతి పథకం అందాల ఉద్దేశంతో శ్రమ యోజన అంటే మన భారత ప్రభుత్వం 50 రూపాయలు డిపాజిట్ చేస్తే ఒక వ్యక్తి మన కార్మికుడు 50 రూపాయలు డిపాజిట్ చేస్తే అతనికి 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత ప్రతి నెల 2,000 నుంచి 3,000 పెన్షన్ వచ్చే యోజన పథకం కూడా మన కేంద్ర ప్రభుత్వం చేసింది. ఈ విధంగా చెప్పుకుంటే పోతే చాలా పథకాలు, కిసాన్ సమ్మాన్ యోజన పథకం, అలాగే ఆయుష్మాన్ భారత్, ఫసల్ బీమా యోజన, ఈ విధంగా చెప్పుకుంటే పోతే మన యువకులకు, మన దేశంలో యువతకు, కేవలం తెలంగాణ రాష్ట్రంలో యువతకు ముద్రా యోజన పథకాన్ని ముద్రా యోజన ద్వారా 50 నుంచి 2 లక్షల వరకు ముద్రా యోజన పథకం అందించడం జరిగింది. సో ప్రతి వర్గంలో ప్రతి వ్యక్తికి మన పథకాలు అందించే కేవలం మూల సిద్ధాంతంతో ఈ ప్రభుత్వం నడుస్తుంది. కావున మన గ్రామంలో ఉన్న కార్యకర్తలు మన పార్టీ చేసే కార్యక్రమాలు అన్ని కూడా ప్రతి వ్యక్తికి చెందే విధంగా ప్రతి ఒక్కరికి వివరించాలని కోరుకుంటూ తెలుస్తున్నాను. भारत माता के